మాస్టర్ వేరే నెంబర్ ఏదైనా ఉందమ్మా? మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను ట్రై చేస్తున్నాను. గురుగారు మీరు ఇచ్చే నెంబర్ కరెక్టేనా? నేను అదే కనుకుంటున్నాను రా. వినమరా, అల్లుడు గారు మా ఫోన్ ఎత్తట్లేదు, నీ ఫోన్ నుంచి ట్రై చేస్తాం, ఓసారి మాట్లాడమ్మా. ముహూర్తం టైం అయిపోయి చాలా సేపు అయింది. ఇంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటి వచ్చేది? ఆడెప్పుడో ఊరోజులు చంపంట. నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు ఎట్టిన పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. లేకపోతే అంటే మేము మీకు ఆనం, మీకంతా హిందీ మీడియం లో మేరీ భారత్ మహల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట, లేకండి ఈ మాత్రం వెళ్ళి కళామందిర్ లో షాపింగ్. My darling. నువ్వు రిషిని యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. Anything for you, dear. Thank you so much, Dad. That's Rishi. Welcome to Bangkok, Rishi. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నాను. నేను అంతే వెయిట్ చేస్తాను. Really interesting. బాగున్నాడే రిషి. నేను వైశాలిని ప్రేమతో కాదు, భయంతో పెంచాను. అందుకే అది నీ ప్రేమలో పడిపోయింది. అదేం తప్పు కాదు. ఈ జనరేషన్ అంత ఇంట్లో ప్రేమ దొరక్క వీధుల్లో వెతుకుంటారు. అలా చిన్న పిల్లలకు వీధిలో పొమేరియన్ కుక్క దొరికినట్టు వైశాలికి నువ్వు దొరికావు. కానీ అది పట్టుకుంది పొమేరియన్ కుక్క కాదు, నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కుక్క అని దానికి తెలీదు. ఏంటే రియాలిటీ షో చూస్తున్నట్టుందా? ఆడ నీ వెనకాల తోక ఆడించడానికి రాలేదు, నన్ను కరవడానికి వచ్చాడు. ఇలా హెలికాప్టర్ దిగగానే పెద్ద హీరో అయిపోయావా? ఫ్యాన్స్ నీకు మాత్రమే కాదు, నాకు కూడా ఉన్నారు. నీ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. గుప్తా నీ క్లోజ్ ఫ్రెండ్, నేను క్లోజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. ఒరే నేను అక్కడే వేసేసేవాడిని, కానీ నువ్వు లేకపోతే తను రానండి. ప్రేమంట బొంగు. వాడు నీకు మూడవడానికి రాలేదు, నాకు మూడవడానికి వచ్చాడు. ఏం తెలుసా నీకు వాడి గురించి? ప్రేమంట ప్రేమ. ఒరే నీకు బీపీ గానీ ఉందేంట్రా? బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకో, హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కాల్ చేసుకో. నేను ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్ కి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. నిన్ను ప్రాణాలతో తీసుకొస్తానని మా డిపార్ట్మెంట్ కి మాట ఇచ్చాను. గుప్తా గారి చేత ఫోన్ కాల్ చేయించింది నేనే. వైశాలి ద్వారా నేను కలవాలనుకున్నాను కానీ తన ప్రేమను అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనుకోలేదు. అందుకే లింగాన్ని లేపేసి శంకరన్నే చేయించినట్టు వైశాలి మీద అటాక్ నేనే చేయించా. అప్పుడు నువ్వు దిగుతావు అనుకున్నా, వీడు దిగాడు. వీడెళ్ళి శంకరన్నని కలిసే లోపే వాణ్ణి కూడా ఢిల్లీలో మా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి వైశాలి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను ఇష్టపడింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంట్రా గుప్తా గాని ఫ్యానా? బై బర్త్ ఆడు నా భక్తుడు. ఒరే గుప్తా, కన్నింగ్ యాక్టింగ్ చేయాలంటే ఎవడైనా నీ తర్వాతేరా. ఏమన్నావు? పోలీస్ కుక్క. జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే, అదే జనాల కోసం అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటారా? చెప్పాను కదరా, దీన్ని నమ్మించాలంటే మామూలు కాదు. మెజిస్ట్రియన్ నాకు. కరెక్ట్ రా. ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా?
ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు. నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం. అది ప్రాణాలతోనే రోయ్. వాళ్ళని తీసుకొచ్చేది ఎవరో తెలుసా? నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుప్తా. ఆర్ యు హ్యాపీ? రేయ్, ఈ 5 నిమిషాలు బతికేద్దాం అనుకుంటున్నావా? ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడ? ఏం పీకుదామని? ఇది నా రాజ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళు నా మనుషులు. ముక్కలు ముక్కలుగా నరికేస్తారు నిన్ను. రే, ఈ 5 నిమిషాల ప్రతి సెకండ్ ఇటు చావాలి. ఎందుకు నా కిట్టుబాయితో పెట్టుకున్నాను? నేను అరిచే అరుపులు హై వాల్యూమ్ నాకు వినపడాలి. మామూలుగా చావకూడదాడు. నేను గన్నును నమ్ముకోలేదురా, నా దమ్మును నమ్ముకున్నా. రా! అలా చెప్పేశావేంట్రా? రే, నా తర్వాత వీడే అనుకున్నాను రా. నా తర్వాత డాన్ వీడే. తండ్రి పోతే కొడుక్కి, ఆడిపోతే ఆడుకొడుకు ఇవ్వటానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ ఏంట్రా? అంత నీ వల్ల రాయ్. కోతి ఏరు దాటేటప్పుడు తన పిల్లని నెత్తి మీద మోసుకెళ్తుందంటాం. ఎంతవరకు? తను మునిగినంత వరకు. తానే మునుగుతుంటే పిల్లను ఇప్పటిదాకా నేను ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను. వైశాలి ఒంటి మీద ఒక ఘాటు పడిన డిపార్ట్మెంట్ కి నీ బాడీ కూడా దొరికినవును. చెప్పేస్తాను రే, నన్ను ఇక్కడ చెల్లని వదిలేయ్, వదిలేయ్, వదిలో. కత్తి పెట్టింది నీ పీకి మీద తెలియట్లేదు. వదిలేయ్, వదలను, వదిలేయ్. తప్పేస్తాను. నా కొడుకు. కమాన్, టేక్ హిమ్ టు ది హాస్పిటల్. కంగారే లేదు, మెల్లిగా తీసుకెళ్ళండి. అదేంట్రా? తొందరగా తీసుకెళ్తే బుల్లెట్ తీస్తారు, లేట్ గా తీసుకెళ్తే కాళ్ళు తీసేస్తారు. కానీ వీడిని ప్రాణాలతో చెప్పాలి మనం. ప్రాణాలు ఉంటే చాలు, కాళ్ళు అవసరం లేదు. ఈడ్చుకెళ్ళండి నా కొడుకుని. ఫారెన్ పోలీసులు కూడా లేట్ గా వస్తారా? వైశాలి, నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను, కొన్ని నిజాలు దాచాను. అది నా డ్యూటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్. పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అదమ్మా జరిగింది. రిషి తప్పు చేయలేదు, డ్యూటీ చేశాడు. ఏమంటావు వైశాలి? అవును వినమ్రా, రిషి జ్ఞాపకాలు మాత్రమే నాతో ఉంటాయి. రిషి నీతోనే ఉంటాడు. నో ఇష్యూస్, నో కంప్లైంట్స్. నేను హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. గురువు గారు,